ప్రియులారా, ఈస్టర్ తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకుంటూ వలన పడిపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసముంచి వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణపాయము నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలువారగలట్టు అనుగ్రహించుమని
నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమునందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్త్య దేవా, మమ్మును కనికరింపుము. ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువైన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులెనటి దురాశల అవివేకినై కుడియాడితే మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పేకు గతించేను గర్వదులెడతెగవాయేను ఈ లోకమాయ సుఖే చాలు చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను కారణ గురులింకెవరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా,
ఈస్టరు తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు మరి ప్రభు పేరట శుభాకాంక్షలు మేము అందజేస్తూ మీ అందరి క్షేమము కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ కొరకు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. అలాగే గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధ పోరు కొరకు, దేవుని యొక్క సమాధానము కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నా. ఈస్టరు తరువాత రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. ఈ దినము వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28వ వచనం, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొర్రెల మంచి కాపరి అయిన యేసు ప్రభు, ఈస్టరు తరువాత అనగా నీ పునరుద్ధానము తరువాత రెండవ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలు ఆశీర్వదించండి. నీ దాసుని మరుగుపరిచి మీరు మా అందరితో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మను కుమరించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ దినము చదివినటువంటి వాక్య భాగాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3 వాక్య భాగాల్లో కూడా గొర్రెల కాపరి కొరకు వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈవేళ చదివినటువంటి వాక్య భాగములో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవులమైన మనము అయిన గొర్రెలము, క్రీస్తు ప్రభు మన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆకలి దప్పికలు లేకుండా సేదదీర్చుచున్నటువంటి గొప్ప కాపరి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈ వాక్య భాగాలు ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనములో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభు అయినటువంటి యేసు నిత్యమైనటువంటి నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మనమందరము మృతులలో నుండి లేపబడ్డాము అని దేవుని యొక్క వాక్యం. ఈవేళ 3 వాక్య భాగాలు కూడా మంచి కాపరి కొరకు, గొప్ప కాపరి కొరకు, ప్రధాన కాపరి కొరకు దైవ వాక్యము మనకు ఇవ్వబడింది. యెహెజ్కేలు గ్రంథములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఈవేళ ఈ యొక్క వాక్య భాగానికి ఒక టైటిల్ మనం ఇస్తూ ఉంటున్నప్పుడు మంచి కాపరి అనే ఒక టైటిల్ మనం ఇస్తూ ఉన్నాం. గుడ్ షెపర్డ్ అనే మాట మనం ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మంచి కాపరి యొక్క లక్షణాలు మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఆ తరువాత
అతనికి ద్వారపాలకుడు ద్వారము తెరుస్తాడు అనే వాక్యం చేరుస్తున్నది. గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపిస్తాడు. వాటికి ముందుగా కాపరి నడుస్తాడు. గొర్రెలు అతని స్వరము వింటాయి కనుక అవి అతనిని వెంబడించును అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 27వ వచనములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగ ప్రకారముగా నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. నిజమైనటువంటి గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు వింటాయి, కాపరిని గొర్రెలు వెంబడిస్తాయి. గొర్రెలు విశ్వాసులము, కాపరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ఆయన వెంబడిస్తే ఆయన నిత్య జీవాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి మనలను ఏ అపవాది అపహరించదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ప్రభు మన కొరకు ఆయన జీవమును ఆయన ఇవ్వటానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గమును, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని, నేనే ఐ యామ్ ద వే, నేనే మార్గం, నేనే మార్గము, నేనే ఐ యామ్ ద ట్రూత్, నేను సత్యము, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమును. ఆ జీవమును ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి నేను మీ యొద్దకు వచ్చాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో ఆయన అంటున్నాడు, నేనే నా గొర్రెలను నేను వెదకి కనుగొంటాను. మంచి కాపరి యొక్క లక్షణం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. 99 ఉన్నాయి అని తృప్తి అతనికి లేదు. ఆ గొర్రె తప్పిపోయింది. ఏ తోడేలు దానిని ఎత్తుకుని పోయిందో, దానికి ఆకలి దప్పులికలు కలుగుతున్నాయేమో, ఈ వేదనతో ఆ కాపరి, మంచి కాపరి 99ని విడిచిపెట్టి ఆయన దానిని వెదకి దాన్ని కనుగొని అది దొరికినప్పుడు భుజం మీద తీసుకుని వచ్చి తన స్నేహితులకు చూపెట్టి సంతోషిస్తాడట. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నేనే నా గొర్రెలను నేను వెదకి వాటిని కనుగొంటాను. ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చింది. ఆయన లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో ఆయన అంటున్నటువంటి మాటలు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాడు. టు సీక్ అండ్ సేవ్ అని ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాయి, వెదకి రక్షించటానికి. ప్రియులారా, ఒకడు విశ్వాస జీవితంలో గొర్రెలుగా ఉన్న మానవులు ఒకవేళ తప్పిపోతున్నామేమో, మన విశ్వాసము తరిగిపోతుందేమో, మన విశ్వాసము చెరిగిపోతుందేమో. మొదట ఉన్నటువంటి విశ్వాసము కన్నా కడపటి విశ్వాసము చాలా బలహీనంగా ఉందేమో. దేవుని యొక్క సన్నిధిలో ఒకప్పుడు ముందు అడుగు వేసినటువంటి మనం వెనుకడుగు వేస్తున్నామేమో. దేవుని సన్నిధి నుండి దేవునికి దూరం అయిపోతున్నామేమో. కాబట్టి కాపరి తన యొక్క బాధ్యత తాను తెలియచేస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నా గొర్రెలను వెదకి నేను వాటిని కనుగొంటాను. ఇట్ ఈస్ మై డ్యూటీ యాజ్ ఎ గుడ్ షెపర్డ్. ఒక మంచి కాపరిగా ఇవి ఆయన యొక్క మంచి లక్షణాలు అని తెలియచేస్తూ అక్కడ నుండి వాటిని నేను తప్పిస్తాను. అంతేకాకుండా ఆయా జనుల్లో నుండి వాటిని
తోలుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వారి దేశములో వాటికి తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైనటువంటి కాపుల స్థలమందును వాటిని మేపుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికటండి ఉన్నత స్థలాల్లో మేపి ఆహారాన్నిచ్చి వాటిని ఆకలి తీర్చడానికి మంచి ఈ యొక్క కాపరి తను నిశ్చయించుకున్నట్లుగా మనం చూస్తాను. మంచి మేతగల చోట మంచి కాపరి ఎప్పుడూ కూడా తన కడుపు తాను చూచుకోడు, తన ఆకలి తాను చూచుకోడు, తన దప్పిక తాను చూచుకోడు, తన సుఖాన్ని తాను చూచుకోడు. ప్రియులారా, తను మేపుచున్నటువంటి తన గొర్రెల యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటానికి, తన గొర్రెలకు మంచి ఆహారాన్ని ఇస్తానికి, తన గొర్రెలకు మేతగలిగినటువంటి స్థలములలోనికి నడిపిస్తానికి అతడు ఎప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ, కనుక ఇక్కడ మంచి కాపరి అటండి ఉన్నత స్థలములలో వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేయటమే కాదు, నివసించటానికి దొడ్డిని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, ఆయన అంటాడు, తప్పిపోయినటువంటి వాటిని ఆయన ఎరుగును, గాయపడిన వాడికి ఆయన కట్లు కట్టుతూ ఉంటాడు. ఇది మంచి కాపరి యొక్క మంచి లక్షణాలు అని ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి మంచి కాపరి కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు గుడ్ షెపర్డ్కి మనం ఆపోజిట్ వాట్ బ్యాడ్ షెపర్డ్. మంచి కాపరి ఇప్పుడు ధ్యానం చేస్తున్నది రెండవది చెడ్డ కాపరి. ఆ చెడ్డ కాపరి ఏం చేస్తాడని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యోహాను సువార్త 10వ వచనంలో చూస్తున్నాడు, గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు. కాపరి, నిజమైన కాపరి, మంచి కాపరి తాను ఏర్పాటు చేసినటువంటి ద్వారానికి, ఆ మార్గములో తాను ప్రవేశిస్తాడు. ఆ ద్వారము దగ్గర ఉన్నటువంటి కావలివాడు ద్వారాన్ని తెరుస్తాడు. కానీ ఈ చెడ్డ కాపరి ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు వేరొక మార్గములో అతను ప్రవేశిస్తాడు. అతడు ఎవరు అంటే దొంగయు, దోచుకునేవాడు. కాబట్టి 7వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునేవారునై ఉన్నారు. దొంగ 10వ వచనం అంటాడు, దొంగతనము చేయుటకును, హత్య చేయటానికి, నాశనము చేయటానికి మరి వారు వస్తారు, మరి దేనికిని కూడా రారు అని దేవుని యొక్క వాక్యం. 12వ వచనంలో చూస్తున్నప్పుడు జీతగాడే. ఆ జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనవి కానందున అతడు ఏం చేస్తాడు, తోడేలు వచ్చుట చూచి అతడు గొర్రెలను విడిచి అతడు పారిపోతాడు. ఒకటి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. రెండవది దొంగ కాపరి దొడ్డి మార్గమున వస్తాడు. మూడవది జీతగాడైనటువంటి కాపరి తోడేలు వచ్చుట చూచి తాను పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యము వ్రాస్తూ ఉంటున్నది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ నిజ కాపరి యొక్క లక్షణాలు మరి ఒకసారి మనం తెలుసుకోవాలి. 23వ సంకీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ 23వ సంకీర్తనలో ఇక్కడ ఆయన స్పిరిచువల్ షెపర్డ్, ఆత్మీయమైనటువంటి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అనగా ఆత్మల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని రాయబడుతుంది. నాకు నీవు కాపరిగా ఉంటే నాకు లోకంలోనేది ఏదియూ అక్కరలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యములో మొదటి మాట నాకు లేమి కలుగదు, యెహోవా జీరే అనే మాట మాట్లాడుతూ ఉన్నది. రెండవ మాట శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. 23వ సంకీర్తన తెరుచుకోండి. దీనిని యెహోవా షాలోమ్ అంటూ ఉన్నాడు. మూడవది నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. యెహోవా రఫా. నాలుగవది
తన నామమును బట్టి నన్ను నీతి మార్గములో నడిపించుచున్నాడు. జెహోవా సిద్కే. అలాగే 5వది, నీవు నాకు తోడయ్యుందవు. జెహోవా షమ్మా. నీవు నా శత్రువు ఎదుట భోజనము సిద్ధపరచుదువు. జెహోవా నిస్సి. నూనెతో నా తలంటి ఉన్నావు. జెహోవా మెగ్దేష్. ఈ చక్కటి మాటలు పరిశుద్ధపరచు యెహోవా అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, 1 చెప్పండి మంచి కాపరి, 2వది చెడ్డ కాపరి, 3వది ఎవరు అని ఆలోచన చేస్తున్నప్పుడు జీతగాడైన కాపరి, 4వది ఎవరు అని చెబుతుంటున్నప్పుడు ఆయన ఆత్మల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన మంచి కాపరి కాబట్టి ఆయన మన కొరకు అనగా తన గొర్రెల ప్రాణమును దక్కించటానికి సిలువలో కాపరి అయిన యేసు ప్రభు తన ప్రాణమును పెట్టాడు. మనకు క్షేమము కలుగటానికి, మరణమును కొట్టివేయటానికి, లోకపాపములో మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ భూలోకానికి వచ్చి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి మన ప్రాణములను కాపాడినటువంటి మంచి గొర్రెల కాపరి. ఇక్కడ పునరుద్ధానము, రిఫర్మిషన్ అనే మాటకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ అవర్ లైఫ్. పునరుద్ధానాన్ని చూచినటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తన పిరికి జీవితాన్ని వారు ధైర్యముగా మార్చుకోవాలి. అవిశ్వాసపు జీవితాన్ని విశ్వాసములోనికి మార్చుకోవాలి. మోసకరమైనటువంటి మనస్సు కలిగినటువంటి విశ్వాసులము మనము ఎటువంటి వారముగా ఉండాలి అంటే, మనము దేవునికి మనము ఎంతో విశ్వాస సహితమైనటువంటి విశ్వాసులముగా మనము సిద్ధపడాలి. అలాగున మనము మంచి కాపరిని కలిగి మంచి కాపరిని వెంబడించటానికి మనము మన పరిశుద్ధాత్మ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పోటెంచుము, సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి
ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభువా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయన వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయనా, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభువా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించి జయము కలుగుచ్చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగు చేయండి. నాయనా, ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయన మరి మెసేజ్ పెడుతూ, ఫోన్ చేస్తూ నాయన వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాల నుండి తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే ఈ 40 దినాలు మండల కాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలము నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు, నాయన ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో 4 పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.
ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల